Hi friends, welcome to my channel Tracking the Technical Analysis. నేను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నాకు ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదు. ఏ విధంగా ఫోటో ఎడిటింగ్ చేయాలి, ఏ విధంగా ఫోటోలు అప్లోడ్ చేయాలి ఏంటన్నది తెలియదు. కానీ కంటెంట్ ఉంది, చెప్తాను. అది నాకు తెలియక నాకు ఫోన్ స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చేస్తున్నాను. నేను ముందుగా ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఏ విధంగా చూసి ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటాను అన్నది మీకు అందరికీ క్లారిటీగా వివరంగా చెప్తాను, చూడండి. ముందుగా సెన్సిబుల్ ఎఫ్ఐ డేటాలోకి వెళ్ళండి. సెన్సిబుల్ ఎఫ్ఐ డేటాలోకి వెళ్తే ముందుగా ఎఫ్ఎఫ్ఐస్ డిఏఎస్ మార్నింగ్ నుంచి ట్రేడింగ్ ఏ విధంగా చేస్తారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్యాష్లో ట్రేడింగ్ ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు క్లారిటీగా చెప్తాను, చూడండి. 9th జూలై ఇండెక్స్ ఫ్యూచర్స్లో -2.66 స్ట్రాంగ్ బేరిష్ మూవ్లో ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో కాల్ ఆప్షన్ -2.56, పుట్ ఆప్షన్స్ 5.24 lakhs. అంటే వాళ్ళ మార్కెట్లో స్ట్రాంగ్ బేరిష్ మూవ్లో ఉన్నారు. క్లయింట్ మెయిన్ చూసుకోవాల్సింది ఎఫ్ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్. ఇండెక్స్ ఫ్యూచర్స్లో 1.8 lakhs, ఇండెక్స్ ఆప్షన్స్లో 8.18 lakhs స్ట్రాంగ్ బుల్లిష్ మూడ్లో ఉన్నారు. చూసాం కదా 9 జూలై. కానీ ముందులో ఏం జరిగింది, ఎఫ్ఎఫ్ఐఎస్ బై చేశారా, సెల్ చేశారా అన్నది షార్ట్స్ కవర్ చేశారా, లేకపోతే పెంచారా అన్నది తెలుస్తుంది, చూడండి. 8th జూలై ముందు రోజు -2.69, 8.3. 7th జూలై -2.39, -6.32 బేరిష్ మూడ్. 6th జూలై -2.4 lakhs, -6.46. 3rd జూలై -2.51, 7.11. 2nd జూలై -2.57, 6.67, -2.6, 7.55. జూలై 1st నుంచి ఓకే 29 ఇది ఎక్స్పైరీ ఉంది కదా, 2.56, 7.66. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారు, 1వ తారీఖున 2.66 పెరిగింది, తర్వాత కవర్ చేశారు. మళ్ళీ 2.51, 7.11 మళ్ళీ కవర్ చేశారు. మళ్ళీ 2.41, 6.46 కవర్ చేసుకుంటూ వచ్చారు. 7 జూలై కవర్ చేశారు. 8th జూలై 2006. ఎందుకంటే 8th జూలైలో ఏం చేశారు, ట్రంప్ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అన్నారు. మళ్ళీ ఎఫ్ఎఫ్ఐఎస్ గట్టిగా సెల్ చేశారు, చూడండి. 7 జూలైకి 7 జూలై ఎంత ఉంది చూడండి, 2.39. 2004 ఇండెక్స్ ఆప్షన్స్ చూస్తున్నారా. 8th జూలై చూడండి 2.69, 29,000 ఫ్యూచర్స్ సెల్ చేశారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అన్నట్లోనే సెల్లింగ్లోనే ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లోనే కూడా స్ట్రాంగ్ బేరిష్లోనే ఉన్నారు. క్లయింట్ ఏమో బులిష్లో ఉన్నారు. మెయిన్ కావాల్సింది మనకి ఎఫ్ఎఫ్ఐఎస్ డిఏ డేటాలో మెయిన్ ఎఫ్ఎఫ్ఐఎస్ క్లయింట్. ఓకే, క్యాష్ సిగ్మెంట్లో ఏం చేశారు, క్యాష్ సిగ్మెంట్లో 1st జూలై దగ్గర 1,141 కోట్లు సెల్లింగ్లోనే ఉన్నారు. తర్వాత 312 కోట్లు, తర్వాత 13.55 బయ్యింగ్, 243, 393, 1963. ఈరోజు 533 కోట్లు. డిఏఎస్ 2,058 కోట్లు, 790, 383, 3791, 1954. కానీ మార్కెట్ మూమెంట్ రావాలంటే ఎలా ఉండాలో తెలుసా, ఇక్కడ చూస్తున్నారా 29 జూన్ 24,000, 23,000 అలా బిగ్ నెంబర్స్ ఉండాలి, అప్పుడే మార్కెట్ మూమెంట్ ఉంటుంది. లేనిచో తక్కువ మూమెంట్. 13,000 జరిగినప్పుడు చూడండి, 13,000 జరిగినప్పుడు చూడండి నిన్న మార్కెట్ ఎంతలా అక్కడక్కడే స్టడీగా ఉంది కదా. ఈ విధంగా
చూసుకుని అనాలిసిస్ చేసుకోవాలి. ఆప్షన్ సైన్ అనాలిసిస్. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా ఇది ఫస్ట్ టైం కాబట్టి నా మాట తడబడవచ్చు. ప్లీజ్ like and share, subscribe to my channel. Thank you friends.